హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏఐకి సంబంధించినటువంటి సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇక వాటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది అందించడం జరిగింది టీజీపీఎస్సీ. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ వారిగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. క్లియర్గా జోన్ల వారిగా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వీటికి సంబంధించినటువంటి ముందుగా మనకు ఈ వెబ్ నోట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డేట్స్తో సహా చూద్దాం. ఎందుకంటే కొంతమంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ జెన్యున్గా ఇవ్వట్లేదని కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మీకు ఒకసారి క్లియర్గా డేట్స్ చూపిస్తే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా వీటికి సంబంధించినటువంటి డేట్స్ అనేవి అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక వెబ్ నోట్ సంబంధించినటువంటి డేట్స్ అనేది ఇక్కడ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా చూద్దాము. ఆ తర్వాత మీకు ఫుల్ వీడియోకి అయితే వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, మీరు డేట్స్ గమనిస్తే మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది డేట్స్తో సహా. ఇక్కడ చూసుకోవచ్చండి, 24/1/2025 సంబంధించినటువంటి డేట్స్ అనేది చూసుకోవచ్చు. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. ముందుగా మనకు ఈ ఏఐకి సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 650 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. మీ జోన్ల వారిగా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రొవిజనల్గా వీటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి సివి ఎప్పుడెప్పుడు జరిగింది, అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులకు జరిగింది అనేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వెబ్ నోట్ అందించడం జరిగింది. ఆ వెబ్ నోట్లో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీరు జోన్ల వారిగా కూడా ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి మీ యొక్క జోన్ల వారిగా కూడా చెక్ చేసుకోవచ్చండి. డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ హాల్ టికెట్ నెంబర్ని మీరు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళగానే పీడిఎఫ్ని గూగుల్ డ్రైవ్లో సెర్చ్ బార్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని సెర్చ్ చేయండి. డైరెక్ట్గా మీకు మీ యొక్క ర్యాంక్ అంటే మీ యొక్క ఏ జోన్లో సెలెక్ట్ అయ్యారనేసి మీకు డైరెక్ట్గా డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జేటీఓకి సంబంధించినటువంటి ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 16/2022కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించి ప్రొవిజనల్గా సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కమిషన్ వచ్చేసి. ఇక వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడెప్పుడు జరిగింది అనేసి డేట్స్ అనేది చూసుకోవచ్చు. ఇక వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ స్పెల్ సివి, సెకండ్ స్పెల్ సివి, అలాగే రిజర్వ్ డే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇక అన్ని స్పెల్స్ సివికి కంప్లీట్ అయినాక మనకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక చెక్ చేసుకోవచ్చు అండి. ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకోవచ్చండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అండి. ఇక్కడ పోస్ట్ కోడ్స్ మీకు తెలియకపోతే మీకు నేను ఆల్రెడీ గివెన్ అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇక మల్టీ జోన్ అంటే మల్టీ జోన్ 7 సంబంధించి మీరు ఏ మల్టీ జోన్కి చెందుతారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మల్టీ జోన్ మనకు దాదాపు 7 మల్టీ జోన్స్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఏ మల్టీ జోన్స్కి చెందుతారో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ పెట్టడం జరిగిందండి. అక్కడ నుంచి కూడా మీరు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇక మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మీ యొక్క పోస్ట్ కోడ్, అలాగే మీ యొక్క జోన్ వారిగా ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించి మనకు టోటల్గా చూసుకున్నట్లయితే టోటల్గా 650 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ ప్రొఫెషనల్గా సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. మనకు టోటల్గా చూసుకోవచ్చు ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక మనొక అప్డేట్ ఏంటంటే టీజీపీఎస్సీ నుంచి రేడియోగ్రాఫర్కి సంబంధించినటువంటి హెల్త్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం చూసుకోవచ్చు అండి, ఇక్కడ మనకు టోటల్గా వచ్చేసి 650 మెంబర్స్కి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 650. ఈ 650లో దిస్ సెలెక్షన్ ఈజ్ సబ్జెక్ట్ టు ఓవర్కమ్ ద డబ్ల్యూపీ నెంబర్, అంటే ఇది ఒక పెండింగ్ కేసెస్ అయితే పడడం జరిగింది కొన్ని. ఇట్ కమ్స్ టు ద నోటీస్ ఆఫ్ ద కమిషన్ లేటర్ ఎనీ క్యాండిడేట్స్ ఈజ్ పర్సూయింగ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఏమైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క సెలెక్షన్ నోటిఫికేషన్ అనేది రద్దు కావడం జరుగుతుంది, అంటే మీరు జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ఇట్
ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రొవిజనల్ ఇస్ నోటిఫైడ్ ఇన్ ద టీజీపీఎస్ రూల్ ప్రకారమే జరిగింది. ప్రొసీజర్ వచ్చేసి ఖచ్చితంగా గెజిట్ నెంబర్ 60 ప్రకారమే జరిగిందంటూ కూడా కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.